చెక్ పవర్ కట్ ఉప సర్పంచులకు అధికారం రద్దుకు ప్రతిపాదన సంతకాల కోసం ప్రజా ప్రతినిధుల తిరకాసు ఆచితూచి అడుగులేస్తున్న సర్కారు. అయితే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉప సర్పంచులకు కూడా చెక్ పవర్ ఇచ్చింది. ఉప సర్పంచులకు చెక్ పవర్ ఇవ్వడం కూడా ఇది మాత్రం కరెక్ట్ కాదు. ఉప సర్పంచులకు చెక్ పవర్ ఇస్తే ఏమైందంటే నేను సంతకం పెడితేనే ఆ బిల్లు పాస్ కావాలి, నేను సంతకం పెడితేనే ఆయనకు ఆ చెక్ ఇవ్వాలి, లేదంటే నాకేం దీనిలో లెక్క అని ఇంతకుముందు ఒక్కటి తినేది ఇద్దరు కలిసి తినాలన్న కాడికి తీసుకొని వచ్చింది. ఎందుకంటే కొన్ని ఏరియాలలో కొన్ని రకాలుగా ఏం చేశారంటే ఇతర మనుషులను పెడితే ఎవడు ఏం చేస్తుండే ఏందని తెలుసుకుంటేందుకు మరి అవగాహన లేక ఉప సర్పంచులకు చెక్ పవర్ ఇస్తే ఇగో ఆ ఉన్న గ్రామం కూడా అభివృద్ధి చెందకుండా కొంతమంది సర్పంచ్కు ఉప సర్పంచ్ కంటే సర్పంచ్ ఏమో పైసలు ఎక్కువ ఖర్చు పెట్టాలి. ఇప్పుడు ఒక 20 వార్డులు ఉంటే 20 వార్డులకు సర్పంచ్ ఖర్చు పెట్టుకోవాలి. అదే ఉప సర్పంచ్ ఆ ఒక వార్డు గెలిచి మళ్ళీ ఉప సర్పంచ్ అయితే చాలు. మరి సర్పంచ్కు ఉప సర్పంచ్కు తేడా ఏమైనా ఉందా అంటే ఇప్పుడు లాస్ట్కు చెక్ పవర్ ఇచ్చి ఇద్దరిని ఒక దగ్గరనే కూర్చోబెడితే వార్డులో గెలిచిన ఆయనని మొత్తం అన్ని వార్డులు కలిపి గెలిచిన ఆయనని ఇద్దరు కలిపి ఒకే టేబుల్ మీద కూర్చోబెడితే చెక్ పవర్ ఇస్తే ఇప్పుడు నువ్వెంత తింటే నాకు అంత కావాలనేది ఉప సర్పంచ్. మరి ఖర్చు పెట్టిందేమో సర్పంచ్ అయ్యా, మరి 20 వార్డులకు ఖర్చు పెట్టి గెలిచిన ఆయనేమో సర్పంచ్, ఒక్క వార్డులో గెలిచిన ఆయనేమో ఉప సర్పంచ్. మరి చెక్ పవర్ ఎట్టిస్తారు? ఇంత ఆలోచన లేకుండా అటువంటిది. ఇంతకుముందు విలేజ్ సెక్రటరీకి ఉండే, విలేజ్ సెక్రటరీ కాదు ఇస్తే చెక్ పవర్ ఓన్లీ సర్పంచ్కే ఉండాలి. సర్పంచ్ ఒక్కడు సర్పంచ్ అభ్యర్థిగా కష్టపడి నిలబడి ప్రజల దీవెనలు పొంది సర్పంచ్ పీఠం మీద కూర్చున్న వ్యక్తికి ఫుల్ అధికారాలు ఉండాలి. ఉప సర్పంచ్ ఏముంది, 200 ఉంటే ఆ వార్డు గెలిచిన ఆయనకు ఉప సర్పంచ్ ఇస్తే ఆయన నేను సంతకం పెట్టాలంటే శరిసమానం అయితేనే సంతకం పెడతాను కాడికి తీసుకొస్తారు. దోసుక తినుడు అందులో తింటలేం రా నాయన అని వినే పరిస్థితి ఉండదు. అందుకనే ఇటువంటివి మార్చి ఓన్లీ సర్పంచ్ కుక్కనికే చెక్ పవర్ ఇస్తే బాగుంటుంది. ఆలోచన చేయాలి మీరు. ఎందుకంటే వాళ్ళు పెట్టిన ఖర్చులు కూడా మామూలు ఖర్చులు కాదు. 40 లక్షలు 50 లక్షలు ఎంత చిన్న గ్రామ పంచాయతీనో 10 లక్షలు 20 లక్షలు పెట్టాల్సి వస్తుంది. సరే ఇంట్లో కాదు, వాళ్ళు సర్పంచ్గా చేసి ప్రజల మీద దోసుకోమని కాదు. సర్పంచ్గా గెలిచిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఆదాయం ఏంటంటే ఆ చుట్టూ ఉంటున్న రియల్ ఎస్టేట్లు కొన్ని పంచాయతీలు తగాదాలకు పోయి 4 రూపాయలు వెనకేసుకుంటారు. వాళ్ళు ఈ రకంగా సంపాదించుకుంటారు. కాకపోతే ప్రభుత్వం నుంచి కూడా కొన్ని పనులు చేసి దాంట్లో రూపాయినో పావులో మిగిలించుకొని సర్పంచులు బతుకుతుంటారు. గత ప్రభుత్వంలో సర్పంచులు ఏమో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారు అంటే ఇదే ఉప సర్పంచ్కి చెక్ పవర్ ఇవ్వాలి, ఎటుగుడి చేసిన అప్పులు తీర్చలేక పనులు రాక నిధులు రాక అప్పుల మీద పడి ఆత్మహత్యలు చేసుకున్న చరిత్ర తెలంగాణలో ఉన్న సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు. అటువంటివి జరగకుండా ఉండాలంటే ఓన్లీ సర్పంచ్కి మాత్రమే చెక్ పవర్ ఉండాలి. ఉప సర్పంచ్ కానీ విలేజ్ సెక్రటరీ కానీ ఎవ్వరికి లేకుండా ఓన్లీ సర్పంచ్కి ఒక్కరికి చెక్ పవర్ ఇవ్వాలి. సర్పంచ్కి ఇంకా అడిషనల్గా ఇంకేమైనా బాధ్యతలు ఉంటే అప్పచెప్పాలి తప్పితే సర్పంచ్ని మళ్ళీ ఉప సర్పంచ్కో చెక్ పవర్ ఇది మాత్రం కరెక్ట్ కాదు. దీనివల్ల నిజంగా సర్పంచ్లకు నష్టమే, ప్రజలకు నష్టమే, అందరికీ నష్టమే జరుగుతుంది.